నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లా అందరం కూడా కలిసి 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమాన గౌరవ సభకు మరి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఈ 33 జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా కదిలి రావాలని ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర మరి ఈ కరపత్ర రిలీజ్ కార్యక్రమం చేపట్టాము. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు, ఉద్యమం చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కాబట్టి ఇలా తెలంగాణ టీయూ చేసి ఇలా అనేకమైన కార్యక్రమాల ద్వారా, అనేకమైన ఉద్యమాల ద్వారా తెలంగాణ ఉద్యమకారులను బయటకు తీస్తా ఉంది, వెనక్కి తీస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 250 గజాల భూమి కానీ, 25,000 పెన్షన్ కానీ, గుర్తింపు కార్డులు కానీ ఇవ్వాలని మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు 28వ తారీఖు రోజు మరి మా ఉద్యమకారులందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలు అవుతున్నాయో అన్ని సంఘాలను, అదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మేధావులను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చేదే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ. ఆ సభకు కూడా అందరు విచ్చేసి మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా సాటుకోవాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అన్నదమ్ములు కూడా మరణించారు. ఆ అమరవీరుల కుటుంబాల నుండి కూడా కొంతమందిని మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ఆ రోజు అందరం కూడా ఒకే వేదికపై మరి కలిసి మరి రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఎట్లా వంచాలి, మరి మాకు ఏదైతే రావాల్సిన ఉద్యమకారుల హక్కులు ఏవైతే మేము ఎట్లా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలనే ఆలోచనతోటి మేధావులతోటి మాట్లాడి, అదే విధంగా ఉద్యమ సంఘాలతో కూడా మాట్లాడి మరి మేము ఒక ఆలోచనకైతే అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు 28వ తారీఖు రోజు మేము ప్రోగ్రాం పెడతా ఉన్నాం. 33 జిల్లాల ఉద్యమ అన్నదమ్ములారా, అక్క చెల్లమ్మలారా, మీకోసమే మేము బ్రతుకుతున్నాం. టీయూజేఎస్ అనేది సంస్థ తెలంగాణ ఉద్యమకారుల కోసమే బతుకుతుంది. ఇలా నేను చైర్మన్ అయినాక, రాష్ట్ర చైర్మన్ అయినాక ఇది 2వ ప్రోగ్రామ్ గా మేము తీసుకున్నాం. శ్రీకాంతాచారి ప్రోగ్రాం కూడా ఘన విజయంగా మేము పోయి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇది 2వ ప్రోగ్రామ్ గా మేము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ 28వ తారీఖు డిసెంబర్ రోజు ఇది పెట్టబోయే సభకు అందరు కూడా రావాలి. ఎందుకంటే ఉద్యమకారుల ఆత్మాభిమానము, ఉద్యమకారులందరూ ఇలాంటి కార్యక్రమాలు పిలిచినప్పుడు అందరూ ఒకే వేదికపై రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన హక్కులను మనం సాధించాలంటే మనం ఒకే వేదికపై వచ్చి మాట్లాడుకొని మనం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంతో ఎట్లా కట్టాడాలి, మరి మన ఫలాలను ఇదే కాదు ఉద్యమకారుల హక్కులు అంటే 250 గజాల భూమి, 25,000 పెన్షన్ కాదు, మనకు హెల్త్ కార్డులు కానీ, బస్సు సౌకర్యం కానీ, అదే విధంగా ఒక గుర్తింపు కార్డు కానీ, తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడనైతే నలుమూలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా బయటికి తీసి వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా టీయూ చేసి వాళ్ళు పనిచేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కదిలి వచ్చి 28వ తారీఖు డిసెంబరు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రోగ్రాం 12 గంటల నుండి నైట్ 9 గంటల వరకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ మరి కళాకారులు, ఎందుకంటే ధూమ్ధామ్ కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ కూడా రావాలని కోరుకుంటూ టీయూ చేసి రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ.
కర్నూలు జిల్లాలో పెద్దపల్లి జిల్లా నుంచి కర్నూలు జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మేము ఉద్యమకాలం జేఏసీ యాక్షన్ కమిటీల 2001 మేమందరం ఉద్యమకాలం కష్టపడ్డాం. రోడ్ల మీద చిన్న పిల్లగా 10 ఏళ్ల పిల్లగాల నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల ముసళ్ళ వరకు తెలంగాణ ఉద్యమం సాధించినాం. ఇలా ఎక్కడ పని చేయని వాళ్ళు కళాకారులని వాళ్ళు ఇలా జాబులు తీసుకుంటారు. ఉద్యమకారులు ఇక్కడనే మిగిలిపోయారు, కళాకారులు ఇక్కడనే మిగిలిపోయారు. బట్టి వాళ్ళు జాబులు తీసుకొని వాళ్ళు ఇలా హైలైట్ అవుతారు. కానీ అసలు ఉద్యమకారులు మమ్మల్ని గుర్తించలేదు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు ఉద్యమకారులకు మేము 200 గజాల భూమి ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు, 20,000 పింఛన్ ఇస్తా అన్నాడు, బస్ పాస్ ఇస్తా అన్నాడు. ఈ అన్నిటినీ అడుగులో పెట్టే మూమెంట్ వస్తుంది. ఇవాళ ఏ రోజైనా మేము మళ్ళీ ఉద్యమాలు ఉద్ధరిస్తాం. మేము అందరం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా చేసిందో అదే పరిపాలన వీళ్ళు అట్లా చేసే మాత్రం ఊపిన సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం మేము రోడ్లు ఎక్కుతాం, ఉద్యమాలు చేస్తాం. జై తెలంగాణ. నా పేరు చామనపల్లి చంద్రశేఖర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ధూమ్ధాం ప్రోగ్రాం హైదరాబాద్ లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే ప్రోగ్రాం కరపత్రం రిలీజ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సమక్షంలో మహిళలు ఉద్యమకారులు అందరూ కూడా ఈ కరపత్రం రిలీజ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి. ఇందిరా మిల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, బస్ పాస్లు కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, వీటి కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో బాధలు ఓదార్చుకున్నాం. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెఫర్ చేస్తున్నాం. ప్లీజ్ కైండ్లీ ఇమ్మీడియట్లీ తెలంగాణ ఉద్యమకారులకి మాకు